దొండకాయ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా సుమలత గారు? స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందు స్టవ్ ఆన్ చేసుకోవడమేనా? స్టవ్ ఆన్. ముందుగా స్టవ్ వెలిగించి ముందు జీలకర్ర, ధనియాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా జీలకర్ర వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? అందులోనే ధనియాలు వేయాలి. అంతేనా? డ్రై రోస్ట్ చేసుకుంటే డ్రై రోస్ట్ మిక్సీ జార్. ఇందులోనే ఆయిల్ వేసేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ కాగాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయని ఇందులో వేసేసి ఇవి మనకి ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి ఆయిల్. సో మీలో ఉన్న హిడెన్ టాలెంట్ ఏంటి? అంటే వంట చేయడం కాకుండా ఏమున్నాయి టాలెంట్స్ మీకు అని మీరు అనుకుంటారు? ఆ సమయం వస్తే, ఆ సందర్భం వస్తే ప్రూవ్ చేసుకుందాం అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. చాలా ఉన్నాయి, బుర్ర చుట్టూ తిరుగుతున్నాయి. అవునా? నేను ఏదన్నా అనుకుంటే అది కంప్లీట్ చేయాలి అనే ఒకటి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అది అంటే పట్టు వదలని సుమలత అనమాట. అది ఏదైనా అనుకుంటే అది కంప్లీట్ చేయాలి, ఏ వర్క్ అయినా అనేది నాకు. ఓకే, నైస్. ఇంకా సో మీరు మరి ఇయర్స్గా జాబ్ చేసి మళ్ళీ ఒకేసారి ఇంత ఖాళీ అయిపోయారు కదా? అవునండి. సో మీ పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్తున్నారు, ఇలా మళ్ళీ జాబ్ కంటిన్యూ చేద్దామనేసి మళ్ళీ అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. కానీ ఒక రకంగా పిల్లల్ని చూసుకుంటూ ఉండడమే చాలా బెస్ట్ పని అనిపిస్తుంది. కానీ ఒక రకంగా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేస్తే అంత బెస్ట్. సో ఇంకా తప్పదు, వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం ఇంకా తప్పదు, వెళ్ళాల్సి వస్తుంది. కానీ అలా బయట వర్క్ చేస్తే ఇంట్లో మేనేజ్ చేసుకునే వాళ్ళకి మాత్రం బాబాయ్ పేషెన్స్ చాలా ఉండాలి. అవునండి. ఇది మగ్గిపోయాయి. ఓకే, ఇప్పుడు ఇది కూడా మిక్సీ జార్లో. అవునండి, మిక్సీ జార్. ఫస్ట్ ఈ పౌడర్స్ అన్నీ ఫస్ట్ మిక్సీ పట్టేసి తర్వాత దీంట్లో ఈ దొండకాయని కూడా మిక్సీ చేసేసుకుందాం. తప్పకుండా. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు వేసేసి ఫస్ట్ మిక్సీ పట్టేసి. ఇదిగోండి, నేను మిక్సీ పట్టాను. ఓకే, అయిపోయిందండి? అయిపోయిందండి. ఓకే అండి. ఇందులోనే ఈ మగ్గిపోయిన దొండకాయని వేసేసి చల్లారాక ఇందులో వేసేసి మిక్సీ పట్టేసేయాలి. వేసేయండి. మళ్ళీ మిక్సీ పట్టేసి అయిపోయిందండి? అయిపోయింది. ఓకే, అయితే పోపు పెట్టుకోవచ్చా అండి దీనికి? అంటే ఇష్టం అండి, పెట్టుకుంటే ఆయిల్ యూజ్ చేయని వాళ్ళు
పోపు పెట్టుకోకుండా పర్వాలేదు, కానీ నేను ఆయిల్ కొంచెం వేసి పోపు పెడతాను. అవును, ఆ పోపు పెడితే రుచి వేరు టేస్ట్. స్టవ్ ఆఫ్ చేస్తా. ఓకే. పోపుకి ఆయిల్ వేసేసి ఆయిల్ కాగాక కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక 3 ఎండుమిరపకాయలు, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసేసి అవి కాగాక అందులోనే మనం మిక్సీ పట్టుకున్న దొండకాయ చట్నీని వేసేసి స్టవ్ ఆఫ్ చేసి. సుమలత గారు అయిపోయినట్టే దొండకాయ చట్నీ. అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి. వేడివేడిగా దొండకాయ చట్నీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేద్దాం. దొండకాయ చట్నీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, చింతపండు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, దొండకాయ ముక్కలు 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా. దొండకాయ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో జీలకర్ర, ధనియాలు వేసి వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో కారం, పసుపు, సరిపడా ఉప్పు, చింతపండు వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో దొండకాయ ముక్కలు వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకుని ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక మిక్సీ పట్టుకున్న దొండకాయ చట్నీ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే దొండకాయ చట్నీ రెడీ.